సాయంకాలం మా రాజు దగ్గరకు వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఊరంతా బలాదూరి తిని బాగా చీకటి పడ్డాక ఇంటికి చేరా. భోజనానంతరం మామగారి దగ్గర కూర్చోబెట్టుకుని కాసేపు కోర్టు కబుర్లు చెప్పుదాసాగా చెప్పి నాకు తెలియకుండానే గంట సేపు ఈ బాతాఖాని అయిపోయి తర్వాత నాకు సెలవిచ్చి మరికొంచెం సేపు వారు కాగితాలు చూసుకుంటూ నేను వెళ్ళేసరికి మా ఆవిడ నాకు పక్కా గిక్కా వేసి ఏదో గ్రంథకాలక్షేపం చేస్తా. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఓ పావుగంట అరగంట ఆ మాట ఈ మాట చెప్పుకుంటుండ మధ్యాహ్నం ఏదో చాలా అత్యవసరమైన విషయం మాట్లాడవలనన్నారు. అదేమిటో అదేదో అత్యవసరమైంది, కానీ ఈ సమయంలో ప్రస్తావించి చర్చించవలసిన విషయం కాదు. దానివల్ల కొన్ని ఉద్రేకాలు తొందరపాట్లు కలిగే ప్రమాదం ఉంది కనుక ఆ చర్చ రేపు మధ్యాహ్నం వరకు వాయిదా వేయడమై ఇంతటితో కోర్టు కూడా అడ్జర్న్ చేయటమై అయితే సెలవని ఆ ముద్దుల గుమ్మ నన్ను మురిపిస్తూ ఒక్కసారి నిదానంగా చూసి గిర్రున వెనక్కి తిరిగి నేను ఈ నిగ్రహం మర్చిపోయి రెండు భుజాలు పట్టుకొని నా వైపుకు తిప్పుకొని దగ్గరగా ఎంతో దగ్గరగా లాక్కొని గాఢంగా కౌగలించుకొని ఒక్కసారి ముద్దు పెట్టి ఒక్కసారి నవ్వుకొని ముఖమంతా గులాబీ గుచ్ఛంగా చేసుకొని ఉద్రేకాలకి ఉత్సాహాలకి సమయం కాదని సవినయంగా కోర్టు వారికి మనవి చేసుకుంటూ మరొక విషయం కూడా కోర్టు వారికి విన్నవించుకుంటూ అబలను విశేషించి బాలను కూడా శరీర ధర్మాన్ని అనుసరించి వ్యక్తురాలను అయినా నాకింకా వ్యక్తిత్వం రాలేదు. నేనింకా మీ ఎదుట కాకపోయినా మిగతా సమయాల్లో కన్యని అనుకుంటున్నా. నాకు చదువు మీద మొదటి నుంచి ఉన్న వ్యామోహం ఇంకా సంసారం మీదకి మళ్ళలే. ఇక నా భవిష్యత్ ఏమిటి? చదువుకి స్వస్తి చెప్పే సంసారం ప్రారంభం చేయడమా, లేక కొంతకాలం ఈ చదువుకి సాగించడమా అనే మీమాంసలో పడి మా అమ్మ, మా బంధుజనం, మిత్ర బృందం అందరూ చేసే పని నన్ను చేయమని తొందర చేస్తాను. నా చదువు నన్నేమీ ఉద్ధరించదని, నాకెందుకు ఉపకరించదని జనవాక్యంగా ఈ సందిగ్ధ సమయంలో కోర్టు వారి సలహా ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఆదుర్దాగా ఉన్న అని తలవంచుకొని కొంచెం నా మీదకు పడి నేల మీద బొటన బ్రేలితో రాస్తూ నిలబడి ఆ అమ్మాయి మాటలు వింటుంటే నేల మీద ఆదరం అభిమానం నా భార్యేనా ఈ మాట్లాడుతున్న ముగ్ధ అనే గర్వం ఉవ్వెత్తున సముద్ర తరంగంలా లేచి సరే కోర్టు వారు సావధానంగా నీ మనవి విన్న సావధానంగా ఆలోచించి రేపు తీర్పు చెప్పడమవుతుంది అని ఆ ముగ్ధను మళ్ళీ నా కౌగిట్లో అదింపెట్టి మళ్ళీ ఆమె ముఖబద్ధం చూపి ఎంతసేపు అలాగే కూర్చొని మాలో ఏ ఒక్కరం ఏం మాట్లాడాల ఆ నిషేధిలో ఆ నిశ్శబ్దంలో ఊపిరా కూడా విడుస్తున్నామో లేదో తెలియని స్థితిలో కాల గమనం కూడా మరిచి అలా ఉండక కొంతసేపటికి నా కౌగిలి పట్టు నుంచి నెమ్మదిగా మాట్లాడకుండా వెనుతిరిగి తోడకుండా వెళ్ళిపోయింది సరే. నీకు ఏకాకిని వెల్లువికిన వస్తున్న భావ తరంగాలపై తేలిపో తెల్లవారే వరకు నన్ను నేను మరిచి నడుం వాల్చనేమో వాల్చకుండా అలాగే కూర్చుంటే ఇంట్లో ఏదో అలికేది వినబడి కిటికీలోంచి వస్తున్న వెలుతురు చేసి తెల్లవారిందనే జ్ఞానం కలిగి మామూలు కాలకృత్యాలకు లేచాను. 17వ అధ్యాయం. సుమారు వారం 10 రోజుల వరకు భీమవరంలో ఉండిపోయి గంటన్నర సేపు ఉదయం రాత్రి భోజనం తర్వాత మళ్ళీ మరొక గంట మా మామగారితో మధ్య వ్యవధిలో ఎక్కువసేపు గ్రంథకాలక్షేపం, సాయంత్రం రాజుతో గ్రామ సంచారం. ఇది కాదు. ఈ వారం 10 రోజుల్లో నా ప్రేయసి నాకు దూరంగానే ఉంటూ ఉంది. ఇంకా 1-2 రోజుల్లో మళ్ళీ ఇంటికి వెళదామని నిశ్చయం చేసుకుని ఇంకా ఈ మాట ఎవరి దగ్గర అనలా. ఆ మధ్యాహ్నం భోజనం సావకాశంగా కూర్చుండగా సరస్వతి నా దగ్గరికి నెమ్మదిగా వచ్చి నా కుర్చీ చేతి మీద కూర్చొని నా మెడ మీద చెయ్యేసి నా ముఖం తన వైపుకి తిప్పు నేను వారం రోజుల క్రితం చేసుకున్న మనవి కోర్టు వారు సావధానంగా ఆలోచించి తీర్పు చెబుతామని సెలవిచ్చారు. ఇంతవరకు ఆలోచన తేలినట్లు కనపడ
తమ వరస చూస్తే ఏ మాట చెప్పకుండానే రేపో ఎల్లుండో జెండా ఎత్తేసేటట్టు. అందుకని మీ అభిప్రాయం సెలవిస్తే సంతోషిస్తా అన్న. నా నుదిటి మీద పడుతున్న జుట్టుపైకి ఎగదోస్తూ నా ప్రయాణం సంగతి అప్పుడే ఈ పిల్ల ఎలా పసిగట్టిందా అని ఆశ్చర్యపోతూ 2 నిమిషాలు ఈ మాట ఎలా చెప్పనా అని ఆలోచిస్తూ ఆ అమ్మాయి మళ్ళీ నా గడ్డం పట్టుకొని ముఖం పైకి, ఏమండి ఇంకా మీరే నిర్ణయానికి రాలేదా? దానికి ఇంత దీర్ఘాలోచనెందుకు? మీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటూ ఆ విషయంలో మీకేమీ సందేహం అక్కలే అందరి తన చెక్కిలి నా చెక్కిలికి ఆనించి నా మనోభావాలు హృద్గత భావాలు ఇట్టే చదవగలుగుతున్నావు కదా. ఈ విషయంలో మట్టుకు నా అభిప్రాయం ఏదో నువ్వు తెలుసుకోలేకపోయావా? నువ్వు అడగక ముందే నేను నిర్ణయానికి వచ్చి ఈ ఊరికి బయలుదేరుతున్నప్పుడు మా అమ్మ ప్రశంస చేసి ఈ తన అభిప్రాయం చెప్పి వారం రోజుల క్రితం మీ అమ్మగారు కూడా ఇదే అభిప్రాయం వెలివిచ్చి వాళ్ళు భయులు కూడా నా సమాధానం వెంటనే చెప్పారు. వాళ్ళిద్దరికి అదేమిటో చెప్పుకో అన్న. నెమ్మదిగా నా చేతి ఆమె నడుం చుట్టూ పోనిచ్చి కొంచెం దగ్గరగా తీసుకొని, పోనీలండి, మీ అభిప్రాయాలన్నీ నాకెలా తెలుస్తాయి? ఆ మాటే నా చెవిని కూడా వేసి మీ ముఖతా విన్నాననే తృప్తి నాకుంటుంది కదా. సరే అయితే విదేశాల నుంచి ఇంటికి రాగానే మా నాన్నగారు నాకు వివాహ ప్రయత్నం చేశారు. అన్వేషణలు సాగించారు. నేనప్పుడు రజస్వల కాని పిల్లలు వివాహం ఆడటం నా అభిప్రాయం కాదని స్పష్టంగా చెప్పి వారి ఆగ్రహానికి గురి. కానీ నిన్ను తోడిసిన క్షణాలు నా అభిప్రాయాలు ఆశయాలు అన్నీ మర్చిపోయాను. దానినే కాదు, నన్ను నేనే మర్చిపోయా. నీ కళ్ళలో ఇంద్రజాలం ఏదో ఉంది, నీ వాక్కులో మంత్రశక్తి ఉన్నట్టు. అంచేత నేను నీ వాడినైపోయా. ఇప్పుడు బట్టు కొంచెం తెలివి తెచ్చుకొని నా పూర్వపు ఆశయాలు జ్ఞప్తికి రాగా నీ చదువు పూర్తయ్యేదా నీ జోలికి రాకూడదు, దూరంగానే ఉండాలని నిశ్చయం చేసుకొని నిన్ను పూర్తిగా నా దానినిగా చేసుకోవాలని బలీయమైన వాంఛను ఎంతో నిగ్రహంతో ఆపుకుంటాను. ఈ మాటే మా అమ్మతో మీ అమ్మతో కూడా చెప్పి ఈ నిర్ణయానికి మన తల్లిదండ్రులు కూడా కట్టుబడి ఉంటారని నాన్న. అంచేత నువ్వేం భయపడ, హాయిగా నిశ్చింతగా చదువు తప్ప తక్కినవన్నీ మర్చిపో. ఈ తక్కినవన్నీ అన్న జాబితాలు నన్ను మటకు చేర్చక అన్నారు. ఆమె చేళ్లలోకి ఆశ్చర్యం, ఆ పిల్ల కళ్ళలో కన్నీటి తెరలు కనపడి నా మాటలు వినగానే మొదటిసారిగా నాకు స్వయం గ్రాహకమిచ్చింది. రాత్రి భోజనాల తర్వాత మామూలుగా ఆఫీస్ గదిలో కూర్చొని 2-3 నిమిషాలు లోకాభిరామాయణం అయిపోయాక మామూలుగా చెప్పే కోర్టు కబుర్లు చెప్పకుండా మామగారు చాలా సంతోషంతో కూతురికి మళ్ళీనే అయిన ఈ ప్రశంస ఎత్తారు. నాకు ఆశ్చర్యమే. తండ్రి కూతుళ్ళు సంప్రదించుకున్నారా? ఎవరికి వాళ్ళు ఈ సంగతి ఏమిటో తేల్చుకోవాలనుకొని ఒక్క క్షణం తటపటాయి. ఆ కూతురుతో చెప్పినంత ధైర్యంతో కాకపోయినా అమ్మాయి చదువుకోవడం నా అభిప్రాయమని ఈ లోపల నేనెక్కడో ఒక చోట ప్రాక్టీసు పెట్టి నిలదొక్కునే అవకాశం కూడా ఏర్పడుతుందని. అంచేత వారు తొందరపడి నన్ను తొందర పెట్టద్దని ఆయన ఏమంటారో అని సందేహించాను. కానీ వారు సంతోషంతో ఒక నిట్టూర్పు, నీ నిర్ణయం బాగుందో, మనలో మాట నా అభిప్రాయం కూడా. ఆ అమ్మాయి పైకి అనలేక సందేహిస్తున్న చదువుకోవాలనే దానికి ఉన్నదని నాకు తెలుసు. మా ఆడవాళ్ళు బంధువర్గం ఏదో చాదస్తులు కదా, పూర్వకాలం పద్ధతినే అన్నీ జరగటాలంట. సరే కానీ చూద్దామని మరి కాసేపు మామూలు పద్ధతికి కోర్టు కబుర్లు చెప్పి నాకు సెలవిచ్చి నేను వెళ్ళేసరికి మామూలుగా నా భార్య నా కోసం వేచి ఉంది. నేను శుభవర్తమానం చెప్పగానే చాలా సంతోషం. తన సంతోషం కేవలం మాటల్లో చెప్పలేక చేతల్లో చూపించి ఆ మర్నాటి వాళ్ళందరూ ఏకగ్రీవంగా వద్దంటున్న వినిపించుకోకుండా మొగల్తొల్లు ప్రయాణం కట్టి ఇంటికి చేరగానే అమ్మ నాకేసి ప్రశ్నార్థకంగా చూసి
ఆమెకు సమాధానమేమీ దొరకలేదనుకుంటా. ఆ మధ్యాహ్నం పలహారం వేళ నాన్న ఇంట్లో లేకుండా చూసి, ఏమిరా నాయన, ఏం జరిగిందని ఎంతో జరగడానికి ఏముందంగా మామూలుగానే వెళ్ళి వచ్చాను. ఆమె ప్రశ్న నాకు అర్థం కానట్టు నవ్వుకొని, పోదు నీ గడుసుతనం, నువ్వును ఏమీ ఎరగవు పాపం, నీ కార్యం సంగతి, కార్యమేమిటి, అక్కడ ఏ కార్యం జరగలేదన్న అమ్మాయి. ఒరే నిన్ను అని కోపంగా అటు ఇటు చూసింది. ఏదైనా దొరికితే అది నా మీదకు విసురుదామని ఉద్దేశం. అది కాదమ్మా, తెలిసిందేదే. ఇప్పుడు నీ అభిప్రాయం, నువ్వు శ్రమపడి ఏ రాయో రప్పో వెతికి నా మీదకి విసరడం, నేను ఇల్లు దొడ్డి అంతా పరిగెత్తడం, ఇవన్నీ ఎందుకులే. మా అత్తగారు నువ్వు అన్నట్టుగానే అదే ఆలోచన చెప్పింది. ఆ రోజు నీకు సమాధానం ఏం చెప్పానో అదే చెప్పి ఆవిడ వినిబూరు. నీకు మళ్ళీ రాయి రప్ప వెతకల నన్ను కొట్టడానికి. నిజం చెప్పద్దు మరి. తర్వాత మామగారు కూడా ఈ ప్రశంస చేసి కొంత అయిష్టంతో, నా కోరికతో వారితో కూడా ఇంకొక 2-3 సంవత్సరాలు వాళ్ళ అమ్మాయిని స్వేచ్ఛగా చదువుకొని నేను నా ప్రాక్టీస్ ప్రారంభించి నిలబడేదాకా అవకాశం ఇస్తే బాగుంటుందని ఆయన అది నిజమేనని ఒప్పుకొని నా తెలివితేటలకు చాలా సంతోషించారు కూడా అన్నారు. సంతోషించారే పాపం. అల్లుడికి తగ్గ మామగారికి తగ్గిన అల్లుడు దొరికారా. ఎలాగైతే అయితే నా కోడలు కూడా మీకు వంత పాడిందా? లేదమ్మా, ఏ మాటకు ఆ మాటే అనుకోవాలి కదా. అది వట్టి వెర్రి మొహం, శుద్ధ అమాయకుల, వట్టి సత్యకాలపు నాలాగే అదేం చెబుతుంది. చెప్పమ్మా నీ వెర్రి. కానీ ఈ విషయంలో అనగా మన కార్య సందర్భం నీ అభిప్రాయం ఏమిటని నేను దాన్ని అడుగుతాననుకున్నావా? మీరేమంటారని అది నన్ను అడుగుతుందనుకున్నా. అంత వెర్రిదానివేమిటమ్మా అన్న. మా అమ్మ మారు మాట్లాడకుండా కోపంగా నాకేసి, ఎంత డబ్బు తగలేసి దేశం కాని దేశాలకు నేర్చుకొచ్చావు, ఎలాగైతే అని విస నడిచివెళ్ళి నేనొక్క మాట నవ్వుకొని, అమ్మా మాట, నీ కోడలు నీతో ఒక్క మాట తనకింకా కొన్నాళ్ళు చదువుకోవాలని ఉన్నదని, మీరెప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాను సుమండి అని చెప్పమంది. నిజమైనట్ల నాయన వెర్రి పిల్ల, అలా అందా పాపం. నేను అనుకుంటూనే ఉన్నా, అది నాలాంటిదే. ఇదంతా నువ్వు మీ మామగారు చేశారు, గూడు పుఠాని అన్నమా. సరే, నాకెందుకు ఈ గొడవ, మీ నాన్న గుండనే ఉన్నారు, ఆయన కూడా చూస్తారని విసుగు తగ్గి నేను నెమ్మదిగా లేచి అలా పొలం వైపు షికారు వెళ్ళి బాగా చీకటి పడ్డ తరువాత ఇంటికి వచ్చి అప్పుడే నాన్న సాయం సంధ్య ముగించుకొని భోజనానికి ఉపక్రమించబో నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని పట్టుబట్ట కట్టుకొని నెమ్మదిగా ఆయన పంక్తికి వెళ్ళి భోజనం తర్వాత మా నాన్న వాకిట్లో బల్ల మీద కూర్చొని, ఏమిట్లా భీమవరం విశేషాలు, మీ మామగారు కులాసానా అన్నారు. నా ప్రాక్టీస్ సంగతి ఏమన్నా చెప్పారా? నేనేమి ఎరగనట్టు రోజు ఉదయం 1 గంట ఆయన దగ్గర కోర్టు వ్యవహారాలు, వాట్ల పద్ధతులు, దావాలకు వచ్చే విశిష్యులు, వాళ్ళ స్వభావాలు, ప్రీడర్లు, వాళ్లతో మాట్లాడి వాళ్లకు నచ్చ చెప్పే నేర్పు, గడసరిదనం అన్నీ గనుమనిస్తూ కూర్చునేవాడు. రాత్రి మళ్ళీ భోజనాల తర్వాత 1 గంట ఆయన ఈ కేసులు, వాటి ఉండే చిక్కులు, క్లయింట్లు చేసే మోసాలు, చెప్పే అబద్ధాలు, తీర్పు చెప్పాల్సిన అధికారుల పడి ఇక్కట్ మొదలైనవన్నీ ఎంతో వివరంగా సానుభూతితో సరదాగా వివరించి చెప్పేవి. ఈ 10 రోజులు పాఠం ప్రస్తుతానికి చాలనుకొని ఇంటికి వచ్చి, బాగుంది చాలా అయితే నేను ఆ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టమని చెయ్యమని ఏమీ అనలేదన్నమాట. సరే అయితే పిల్లలు పంపించడం మాట ఏమన్నా అన్నారని మామగారు అత్తగారు కూడా ఆ ప్రశంసే చేశారు. చెయ్యలేకపోరు. కానైతే మా అత్తగారు వెంటనే తీసుకువెళ్ళమని చెప్పి మా మామగారు కొంచెం సందేహిస్తూ, ఈ కథ మా పిల్ల ఇంకా కొన్నాళ్ళు చదువుకోవాలనుకుంటోంది, అయినా మీ అభిప్రాయం ఎలా ఉంటే అలా చేయొచ్చన్న. గడుసుతనంగా వాళ్ళ అభిప్రాయం కూడా అదే అయినట్టు వారి మాటల్లో ధ్వని. తరువాత ఆ అమ్మాయి కూడా ఇంకా చదువుకోవాలని కుతూహలం కూడా వ్యక్తం చేస్తూ, మీరెలా చేయమంటే
అలా చేస్తానని భారం నా మీద. అలాగా తండ్రి గడుసుదనం కూతురు కూడా అభ్యంతరం. అయితే నీవే నిర్ణయానికి వచ్చావు. ఆ అమ్మాయి ఇంకా కొంతకాలం అనుకోవటం సభమే నాన్న. ఈ లోపల నేను ప్రాక్టీస్ పెట్టుకోవడం, కొంచెం నిలదొక్కుకోవడం వగైరాలన్నీ చూసుకోవటానికి వీలుగా ఉంటుంది కదా. ఆహా సరే, ఇంక నేను చెప్పాల్సిందే. నా కోరికను అభిప్రాయాన్ని శాస్త్రరహితంగా వివాహం చేసుకో. అందుకు నేను తర్వాత కార్యం ఎప్పుడన్న సంగతి ఏ శాస్త్రము చెప్పినట్లు లేదు. నీవు ఆలోచించుకొని ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని ఎప్పుడన్నా నాకు సంతోషమే. ఆ మాట విని నాకెంతో ఆశ్చర్యమే. ఆయన ఔదార్యం, హృదయ వైశాల్యం, ఎదుటి వాళ్ళ ఎడల సానుభూతి, వాళ్ళ భావన, గ్రహణ శక్తి అన్నీ తలుచుకొని నీరైపోయి మనసులోని అనేక వందన సహస్రాలు అర్పించి ఆయన ఇంకా ఏమీ అనకుండా లేచివే. నేను నా గది ఇదంతా ఆలోచించుకుంటూ ఎంతసేపు కూర్చున్నాను. నాకు అసలు నిద్రపోయానో లేదో, ఎప్పుడు పోయానో కూడా తెలియదు. ఉదయాన్నే మట్టుకు నిశ్చింతగా, నిర్వికారంగా, ఎంతో తేలిగ్గా లేచి అలా 2-3 మాసాలు ఏమీ తోచకుండా, ఏమీ చెయ్యకుండా గడిచి ఈ పద్ధతి బాగుంది కాదు. ఒకసారి మద్రాసు వెళ్ళి అక్కడ హైకోర్టు పద్ధతులన్నీ ఒక్కసారి చూసి వస్తే కోర్టు ప్రొసీజర్ క్షుణ్ణంగా అవగాహన అవుతుందనే భావనతో నాన్నగారితో ప్రస్తావన. ఆయన కూడా వెళ్ళిరా అన్నారు. అనడమే కాక నీ వృత్తికి అవసరం అనుకుంటే తప్పకుండా వెళ్ళని మరి 2 రోజుల్లో ఆయన ముహూర్తం పెట్టాడు. ఆ సాయంకాలమే నేనేమి అడగకుండానే ఖర్చులకు సరిపోతుందా నాయనా అని ఒక 100 రూపాయలు ఇచ్చి, సరిపోతుంది కావలిస్తే మళ్ళీ అడుగుతానండి ఆయన పెట్టిన ముహూర్తానికి బయలుదేరి ముందు భీమవరం అక్కడ మా మామగారితో భార్యతో కూడా ఈ సంగతి చెప్పి వెంటనే రాజు దగ్గర కూడా నాకు తోడుగా ఉండటానికి అతని చేత కూడా ప్రయాణం కట్టి ఇంటికి వచ్చి నా భార్యను పిలిచి నీ చదువు సంగతి ఏమని, చుట్టుపక్కల ఎక్కడ అందుబాటులో కాలేజీలు లేవు కదా, నన్ను ఒంటరిగా ఏ రాజమహేంద్రవరము కాకినాడలో పంపడానికి వీలు కుదరక మా వాడు ఇక్కడే నాకు 3 ప్రైవేటు మాస్టర్లు ఏర్పాటు చేశారు. చదువు బాగానే సాగుతోంది. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆ మాటలు నేను సంతోషంతో మర్నాడే రాజును కూడా తీసుకొని బయలుదేరి అక్కడ రామచంద్రరావు అని నా స్నేహితుడు చాలా కులాసాయిన వాడు, ఏ పని పాట లేనివాడు ఒకతను. అతన్ని కూడా తీసుకువెళ్తే ప్రయాణం సౌకర్యంగా, కాలక్షేపంగా, ఉత్సాహంగా ఉంటుందని నా ఉద్దేశం. నేను ఎలాగో తంటాలు పడి విజయవాడ సుమారు 2 దాములకు మేము వెళ్ళేసరికి రామచంద్రరావు చాలా బుద్ధిమంతుడుగా, యోగ్యుడిగా ఉన్నట్టు ఇంట్లో ఏవో మంత్రాలు వినబడి మేము తలుపు తోసుకొని లోపల వెళ్ళగానే మంత్రాలు చెప్పే బ్రాహ్మణుల మధ్య కూర్చున్నాడు. అనగా రామచంద్రరావు మమ్మల్ని చూసి సంతోషం పట్టలేక తను మడికట్టుకున్న సంగతి కూడా ఉండండి అలా వెళ్ళకండి అని మంత్రం చెబుతున్న బ్రాహ్మణుడు తన భార్య ఎంతగా హెచ్చరించిన వినిపించుకో, ఒక్క పరుగున వచ్చి నన్ను కావగలించు. 20 పార్వతీశం, ఎక్కడి నుంచి ఇలా ఊడిపడ్డాం, ఇదేమిటి రాజుగారిని కూడా తీసుకొచ్చావే, మీరు వస్తున్నారన్న సంగతి తెలిస్తే మిమ్మల్ని దర్జాగా భోక్తలుగా కూర్చోపెట్టేవాడిని. భోక్తలేమిటి అన్నాడు నాకు. ఆ వేళ తాను మా దత్త తండ్రి గారి తండ్రి. ఆయన ఇటువంటి వెర్రిమర్రి వైదిక పట్టింపులు కలవాడు కాదు. అంచేత భోక్తగా ఎవడు కూర్చున్నా ఆయన బాధపడేవాడు కాదు. అంతలో మంత్రం చెబుతున్న బ్రాహ్మణుడు పరిగెత్తి, బాబు తమరు వెంటనే 2 చెంబులు నీళ్ళు వేసుకొని మళ్ళీ మడికట్టుకు రావాలి, ఇక ఆలస్యం లేదన్నాడు పతి. అదేమిటి మళ్ళీ స్నానమేటి, మడేమిటి? మా భారతదేశం పవిత్రమైన బ్రాహ్మణుడు, అందులో పని మట్టి వైదికుడు వాడు, నిత్యశుద్ధుడు. వాడిని ముట్టుకుంటే ఆడ మగ అంతా పవిత్రం అవుతారు కానీ అపవిత్రుడు కాదు. అలా విదేశాల్లో ఎంతోమంది ఆంధ్ర యువకులు పవిత్రం చేశారు. నా మాట అబద్ధమైతే వాడిని అడగండి, లేకపోతే ముంగిలా నిలబడ్డ ఆ రాజుగాడిని అడిగినా సరే వీడికంటే పవిత్రుడు వాడు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఏం చేయటానికి నవ్వుతో
కూడా ఆ సంగతులు అంటే మా చంద్రుడి కోపం వస్తుందేమో అని ఆడలిపోతున్నారు. ఏడిచావులే, మంచి గుడ్ బాయ్ లాగా త్వరగా స్నానం తగలు, మోకడు మా కడుపు కాలుస్తోంది అని చంద్రుడిని లోపలికి వాడు నిజంగా స్నానం చేశాడు లేదో కానీ లోపలికి వెళ్ళి నిమిషంలో బట్టలు మార్చుకొని ఇంటి నౌకరు సామాను గదిలో పెట్టి మమ్మల్ని స్నానానికి దయచేయమని, మా స్నానం ముగించేటప్పటికి మా చంద్రుడు మంత్రం తెచ్చే బ్రాహ్మడికి ఏదో పేచీ పెట్టి, ఏమండో మాకు తొందర ఏం లేదు, కానీ మీరేదో నిశ్చయం చేసుకొని ఒక్క మాట నిలబడ, అంతేగాని దర్భ ఇటు చూపించి అటు పడేయమని చేతులుడి తిప్పి ముఖం వెనక్కి పెట్టి నమస్కారం చేయమని చెబితే చేసేవాడిని కాదు. నా దగ్గర ఇన్ని మాటలు పనికిరావు, తర్వాత మీ ఇష్టం అది కాదు బాబు అని బ్రాహ్మణుడు ఏదో అనబోతుంటే పోనీ మీ ఇష్టం వచ్చాడు, మంత్రాలు ఏకరువు పెట్టి ఆ చెయ్యాల్సిన అవకతవకలేవు మీరే చెయ్యండి, కానీ ఒకటి చెప్పి ఒకటి చెయ్యడం అంటే చేసేవాణ్ణి కాను. అతని మాట నుంచి ఈ మంత్రాలు ఈ గొడవలు లేకుండా మీరు వచ్చి సుఖంగా భోంచేసి సంభావన పుచ్చుకొని వెళ్తూ ఉండండి. ఈ మంత్రాల గొడవ మానినందుకు పరిహారంగా కావాలిస్తే ఇంకో 2 రూపాయలు సంభావన ఎక్కువ తీసుకొని, అది కాదంటే నెలకోసారి వచ్చి భోజనం చేసి వెళ్ళండి. మేము ఇక్కడ నిలబడి నవ్వుతూ కూర్చున్న విరగబడి తంతు భక్తుల భోజనం పిండ ప్రదానం వగైరా ఎలాగో 10 నిమిషాలు ముగించి వాళ్ళను పంపించి ఇంట్లో వాళ్ళు తొందరగా వడ్డించమని కంగారు పెట్టి అసలు భక్తులు దయచేయండి అన్నాడు మమ్మల్ని. అలా ఆ రోజు మర్నాడు అక్కడ కులాసాగా కాలక్షేపం చెప్పి ఆ మర్నాడు నేను మొర్రో అని ఎంత ఏడ్చినా విడిచిపెట్టకుండా చంద్రుడిని కూడా తీసుకొని మద్రాసు ప్రయాణం కట్టి మద్రాసు చేరుకొని జార్జి టౌన్కి వెళ్ళి అక్కడ హోటల్లో మేము ముగ్గురం కలిసి గది తీసుకొని 3-4 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ ప్రయాణం హడావిడి. మద్రాసులో 2 పూటలు ఆగటమే కానీ ప్రయాణం హడావిలో మద్రాసులో ఎప్పుడు చూశారు. అప్పుడే మద్రాసు మీద చాలా అసహ్యంగా, పాపం మద్రాసు ఇప్పట్లాగానే ఉంది. ఎటొచ్చి ఒక 10,000 25,000 జనాభా పెరిగి ఉండదు, కొంచెం వ్యాపారం ఎక్కువై ఉండదు, వీధుల వెంట తిరిగే అలగా జనం ఎక్కువై ఉండదు. దానివల్ల మరింత గందరగోళం. ఆ రథ వీధుల్లో గలీజు కేకలు గొడవ ఎక్కువయ్యాయన్న మాటే కానీ అంతకంటే విశేషమైన మార్పులేమి కనబడు. ఇంకను మేము బస చేసిన హోటల్ సంగతి చెప్పక్కర్. నేను స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు బొంబాయిలో చూసిన హోటల్ ఎంతో అర్ధనగ్నంగా ఉందని బాధపడి ఇప్పుడు హోటలు అంతకంటే 10 రెట్లు దరిద్రంగా, మురికి వాసన, మసక మత్కుణాదుల బాధ వగైరాలతో ఎంతో బాధాకరంగా ఉన్న ఇంతకంటే మంచి హోటలు మరొకటి లేదు. చాలామంది చెప్పగా విని ఎంతో బాగుంటుందని ఇక్కడికి చేరుకున్న తరువాత ఏదైనా అనుభవించక తప్పదు కదా అని నోరు మూసుకొని మనసు సరిపెట్టి 4-5 రోజులు మరొక ఆలోచన ఏమీ లేకుండా అక్కడున్న వింత విశేషాలు వేడుకలు చూస్తూ ఊరంతా బలాదూరి తిరిగి అక్కడ కొన్ని దర్శనీయ ప్రదేశాలు లేకపో ఉదయాన్ని బయలుదేరి అవసరమైనప్పుడల్లా ఎక్కడో హోటల్ గడిపి అక్కడ కాస్త ధారకం పుచ్చుకుంటూ కాళ్ళు పడిపోయేటు సాయంకాలం దాకా తిరిగి సముద్ర తీరానికి చేరేవా. అక్కడ సైకతం మీద కూర్చుండే చల్లని నీటి గాలి మీద తగులుతుండే సముద్రం గానం వింటుండే ప్రాణానికి ఎంతో హాయిగా ఉండి పగలంతా పడ్డ పాటు మరిచిపోయా. మాకు మళ్ళీనే వచ్చిన వేలాది జనం స్త్రీ పురుషాదులను చూస్తుండే తీరాన్ని ఆనుకొని ఉన్న రోడ్ల మీద మైలున్నర పొడవు వరుసలో నిలబడిన రకరకాల గుర్రంబడు, ఎంతో రాజటీవితో నిలబడ్డ రకరకాల గుర్రాలు, అందులో ముఖ్యంగా పెగు కోనీరు కనబడి పొట్టి రకం గుర్రాలు. ఎంతో అందంగా ఉండే ఈ దృశ్యాన్ని అంతను మాట మంచి లేకుండా వాక్ స్తంభమైనట్టు చూస్తూ మౌనంగా కొన్ని గంటలు అలా కూర్చునేవారు. అలా కొంతసేపటికి రోడ్డు మీద బళ్ళు కింద కూర్చున్న జనం
ఇంటికి ప్రయాణం కావటం మాకు తెలిసేది కాదు. మరి కొంతసేపటికి మేము ఒకళ్ళమే మిగిలినట్టు, ఇంకా ఎవరు కదలరేమని సముద్రం రొదలే చేస్తున్నట్టు భావనకి తెలివి తెచ్చుకొని నెమ్మదిగా బసకు చేరుకునే. అలా 4-5 రోజులయ్యాక ఒకనాడు హైకోర్టు అంతా తిరిగి అక్కడ వకీళ్ళ వేషభాషలు చూసి కోర్టుకు వచ్చే రకరకాల తగవుల మారులను చూసి కోర్టులో జరిగే న్యాయ విచారణ పద్ధతులను శ్రద్ధగా చూసి 2 రోజులు తర్వాత మద్రాసులో ఉన్న ప్రాంతీయులైన పెద్దలు పేరు ప్రఖ్యాతులు గ్రహించి వేరి నారాయణ శాస్త్రి గారిని వకీలు వద్దకు నేను ఒంటరిగా వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని ఇక్కడ హైకోర్టులో వ్యవహార పద్ధతులు తెలుసుకుందామని, నేను ఎక్కడ ప్రాక్టీస్ పెడితే బాగుంటుందో తమ సలహా తీసుకుందామని ధైర్యం చేసి తమ వద్దకు వచ్చానని సవినయంగా మనవి. ఆయన చాలా సంతోషి. ఆ పూట అక్కడ భోంచేస్తే కాని వల్ల కాదు బలవంతమే నాతో సావకాశంగా ఎంతో ఆత్మీయత 2-3 గంటలు ఎన్నెన్నో విషయాలు మాట్లాడు. ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో చిన్నాడు తన ఇంటే ఉండమని ఎంతో బలవంతం పెట్టా. నేను ఇంకో 2 స్నేహితులతో కూడా వచ్చానని, ఈసారి వచ్చినప్పుడు తప్పక అక్కడికే వస్తానని నా ఆత్మబంధువులు ఎవరితో చెప్పినట్లుగా చెప్పి వచ్చేశాను. మన పెద్దలతో తరచు కనబడే ఆర్ద్రత, అభిమానం, పరశ్రేయోభిలాష మరెక్కడా ఉంటుందా అనుకొని ఎంతో ఉత్సాహంతో మా మిత్రులతో జరిగిందంతా చెప్పా. వాడు చాలా సంతోషించి ఆ తర్వాత 2 రోజులు ఊరంబడ బలాదూరు తిరిగి అక్కడ టంగుటూరు ప్రకాశం గారని తెలుగు బారిస్టర్ బాగా ప్రసిద్ధిలోకి వస్తున్నారని తెలిసి వారి దర్శనం కూడా చేసుకుందామని మర్నాడు ఉదయమే అంత క్రితం చూసిన శ్రీ నారాయణమూర్తి గారి వీరికి ఎంతో తేడా కలిగి. నారాయణమూర్తి గారు వయోవృద్ధి, వీరు 40లోపు వారనిపించి నారాయణ గారి ముఖంలో సౌమ్యత ఆప్యాయత చిందులాడుతూ ప్రకాశం గారి చూడడంతోనే ఎలాంటి వాళ్ళకైనా కొంచెం బిలు. వారి ముఖంలో ఎంతో గంభీరంగా భయభ్రాంతంగా వారిని చూస్తే పులిలా ఉంటారని ఒకరిద్దరు చెప్పుకోగానే వారి ముఖంలాగానే వారి వాక్కు కూడా ఎంతో గంభీరం. వారు మాట్లాడుతుంటే నాదం ఎక్కడి నుంచో వచ్చినట్లు. నేను వెళ్ళేసరికి కాగితాలేవో చూసుకోండి, ఇంకా క్లయింట్స్ ఎవరు రారు. నేను బల్ల దగ్గరికి వెళ్ళి నిలబడగానే నన్ను ఒక్కసారి ఎగాదిగా చూసి నేను నమస్కారం అండి అని అంటుండగానే ఉరిమినట్టు, నువ్వెవరో, పొద్దున్నే ఎక్కడి నుంచి దిగావు, ఇంత చిన్నతనంలో ఏ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నారు, చూస్తే అటువంటి రకంగా కనపడది అని నేనేదో చెప్పనా అని ఆలోచిస్తుంటే కూర్చో, తర్వాత బోర్లో ఎలాగ నిలబడి అందాక కూర్చో, నాకు వస్తున్న నవ్వు ఆపుకొని నెమ్మదిగా కూర్చొని నేను బోర్డులో నిలబడటానికి రాలేదండి, ఆ అవసరం ఎప్పటికీ కలగకూడదని, అధమం అంత త్వరలో కలగదని ధైర్యంగా చెప్పగా నేను పై వృత్తిలో ప్రవేశి జీవితం గడపాలనుకుంటున్నా అని నేను పై వాక్యం అందుకోబోతు తుపాకి పేల్చి అని కుర్చీలో వెనక్కు దారుల బట్టి ఒక పెద్ద నవ్వులకు, ఏమి నువ్వు వకీలు కాబోతున్నావు, ఇక్కడే చదివావు, బిఎల్ ఫస్ట్ గ్రేడా, ఎందుకు సహా చదివావు చెప్పు అప్పా అన్నా. 2 కాదండి, నేను లాయర్ బార్ ఎట్లా పాస్ అయ్యానండి. మన తెలుగు వారిలో ఈ డిగ్రీ తీసుకున్నారు తమరే ప్రథమ, అందులోనూ అగ్రగణ్యుదని విని తమ దర్శనానికి వచ్చానండి అని. మళ్ళీ ఆయన నా సమాధానం ఆశ్చర్యం వెలువ ఆరిపెడుగా, అసాధ్యుడివేనే, నువ్వు బారిస్తుడుగా, నాతో పోటీకి రావాలనుకుంటున్నావా, సరే కానీ చూద్దాం అని మళ్ళీ వెనక్కు దారబడి చేతిలో కలంటే భూమి మీద, ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ బల్ల కట్టావు, ఎన్నాళ్ళయింది ప్రాక్టీస్ ప్రారంభించి అని ఇంకా ఏదేదో అనబోతుంటే చటుక్కున నేనెంత వాడినండి తమతో పోటీకి రావడానికి, ఎవరొచ్చినా సర్వతాన్ని ఢీకొన్నట్టుగా ఉంటుందండి అని. ఆయన మళ్ళీ కొంచెం అందహాసి, పర్వాలేదు గట్టి పిండానివే,
పెట్ట కొంచెమైనా కోత ఘనంగానే కూసావు. అయితే నేను ఎక్కడ పెట్టానా ప్రాక్టీస్ అన్నావు. లేదండి, ఇంకా ఎక్కడా పెట్టలా, ఏ నిర్ణయానికి రాలా, మాది మొగల్తూరండి, అంచేత మాకు దగ్గరలో నర్సాపురంలోనూ భీమవరంలోనూ పెట్టాలనుకుంటాం, ఇంకా ఏ నిర్ణయం చేసుకోలేదు అని ఆయన పెదవి పోనిద్దు. అక్కడేమిటి, అక్కడ ఎన్నాళ్ళున్నా ఎంత కష్టపడి నీ ఎదుగు బుదుగు రెండవు. డబ్బు దాచుకు రావచ్చు కానీ నీ ప్రతిభా ప్రజ్ఞా పాఠవాలు పైకి వచ్చి రాణించే అవకాశం తక్కువ అబ్బాయి. అక్కడ హైకోర్టులోనే ప్రాక్టీస్ చేయి, ఇక్కడ పెద్దల పరిచయం కావలసినంత అనుభవం వస్తుంది. కింద కోర్టులోంచి ఇక్కడికి వచ్చే అప్పీళ్ళ చేపట్టిన నీ తెలివితేటలు ప్రదర్శించడానికి, నీ బుద్ధి నైశిత్యం చూపించడానికి వీలుగా ఉంటుంది. నీ వీలు సారు ఆలోచించుకొని నిర్ణయం చేసుకో. ఇక్కడికే రాదలుచుకుంటే కావాలంటే నా దగ్గర అప్రెంటిస్ కూడా చేరవు, తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించి నువ్వే నిర్ణయం. ఇంకో 10 నిమిషాలు ఆ మాట నాకు సరే. నేను ఎంతో సంతోషంతో నా బస నా మిత్రులను కలుసుకొని జరిగినంతా వాళ్ళతో వాళ్ళు చాలా సంతోషం. ఏమైనా సరే నువ్వు ఇక్కడనే ఆరంభించాల్సిన ప్రాక్టీస్. ప్రకాశం గారు లాంటి వాడు నిన్ను అప్రెంటిస్గా తీసుకుంటామని వారి నోటంట వారు అన్నారంటే నీకంతకన్నా కావలసిందే. ఇంకో ఆలోచన పెట్టుకో. మద్రాసు నివాసం నీకు తప్పదు. నీ 3 CS అవసరమైనప్పుడు నీకు నైతిక బలం చేకూర్చడానికి మధ్య మేము వస్తుంటాంలే, నీకే భయం లేదు అని ఏకగ్రీవంగా నా మిత్రుడు అభయం ఇచ్చా. ఇంకా వచ్చిన పనయింది కదా, ముఠా ముల్లే సర్దుకొని రాత్రి మెయిలికి తిరుగు ప్రయాణాన్ని నిశ్చయం చేసుకొని రేపు 18వ భాగం.